కేంద్రం నుంచి ఇంకా ఎక్సెస్ మనీ వచ్చేటువంటి ఎక్సెస్ ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటదనే అప్పీలు మా ముఖ్యమంత్రి గారు రైట్ మల్లేశ్వర్ గారు, అయితే కిషన్ రెడ్డిపై రేవంత్ ఆరోపణలు రాజకీయ వ్యూహమా లేదంటే కేంద్రంపై కాంగ్రెస్ పోరాటం అనుకోవాలా? ముఖ్యంగా ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా ఇది కొద్ది రోజులుగానే రేవంత్ రెడ్డి గారు బీజేపీని టార్గెట్ గానే కొంత ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నట్టు అవపడతాము. ఎందుకంటే బీఆర్ఎస్ చేతిలో ఏం లేదు, బీఆర్ఎస్ చతికిలబడ్డది. దాన్ని మనం బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం వల్ల వచ్చేది ఏం లేదు. బీజేపీ అనూహ్యంగా రాష్ట్రంలో పుంజుకుంటుందనే ఒక బలమైనటువంటి నమ్మకంతో కొంత వాళ్ళ డిమెరిట్స్, వాళ్ళు చేసినటువంటి తప్పులను ఒప్పులను అలా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కొంత అవపడతా ఉన్నది. ఎందుకంటే కులగణన మల్లేశ్వరన్న మొన్న కరీంనగర్ జరిగినటువంటి సభలో మేము ఎవరిని టార్గెట్ చేసినామన్నా? ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నిష్క్రియ పర్వాన్నే ముఖ్యమంత్రి గారు టార్గెట్ చేసిన తప్పితే కేవలం మీద కూడా చేయలేదన్నా. రాజకీయ వ్యూహం కాకుండా ఇక్కడ వాళ్ళ నిష్క్రియ పర్వాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఐదర్ భారతీయ జనతా పార్టీ ఆర్ బారాస. ఇప్పుడు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసినా, బీఆర్ఎస్ తప్పులను వెలికి తీసినా మీకు వచ్చే ప్రయోజనం ఏం లేదనేది కొంత గుర్తించినట్టు అవపడతా ఉన్నది. అందుకే ఇప్పుడు బీజేపీని టార్గెట్ గా ఎందుకు మాట్లాడంటే ఆ టార్గెట్ అది కాదు, బీజేపీకి ఒక టాస్క్ ఇస్తున్నట్టు మనం భావించాలి. ఒక రకంగా ఒక 6 ఏళ్లుగా కేసీఆర్ హయాంలో కూడా మంత్రిగా పనిచేసిండు. మరి ఇక్కడ కేసీఆర్ హయాంలో పనిచేసినప్పుడు కేసీఆర్ ను ఎంత దుమ్మెత్తి పోసిరో మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోలేదు, ప్రధానమంత్రికి అప్పీల్ చేయలేదు, డిపిఆర్ ఇవ్వలేదు, ప్రాజెక్టులు అడగలేదు అని చెప్పి రకరకాలుగా మరి బీజేపీ ఆరోపణ చేసింది. అప్పుడు కాంగ్రెస్ కూడా, ప్రతిపక్షంలో ఉండే కాంగ్రెస్ కూడా ఆరోపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే కేసీఆర్ ఎటు చేసి కేసీఆర్ తప్పుపట్టినాం. మరి ఇప్పుడు బీజేపీ, మరి అదే బీజేపీ గవర్నమెంట్ ఈ రోజు సెంట్రల్ లో ఉన్నది. ఆ సెంట్రల్ లో ఉన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి అయితే కొంత ఒక రకంగా చెప్పాలంటే ఒక తగ్గి మా పెద్దన్న అనే దాని మీద కొంత సంపాదించినప్పుడు కొన్ని విమర్శలు వచ్చినప్పుడు కూడా మరి ఆయన ప్రపోజల్స్ ను కొంత నెగ్లెక్ట్ చేస్తున్నట్టు ఇక్కడ మనకు, అంటే ఇప్పుడు ఈ దాదాపుగా ఈ 14 నెలల కాలంలో మనకు మరి రకరకాల ప్రాజెక్టుల మీద అప్పీల్ చేసారు. ఒక్క నయా పైస ఇవ్వలేదని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా మరి వేదిక ద్వారా చెప్తున్నటువంటి సందర్భం చూస్తాం. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే బీజేపీ స్టాండ్ ను మనము అబ్జర్వ్ చేయాలి. బీజేపీ స్టాండ్ ఏంటంటే బీఆర్ఎస్ సతికిలబడ్డది. మనం బీఆర్ఎస్ ను సరే బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ను మార్చినప్పటి నుంచే బీజేపీ అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కసి అంతా కేసీఆర్ మీద పెంచుకున్నట్టు అవపడ్డది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మనం ఇక్కడ తెలంగాణ దెబ్బ కొట్టకపోతే రేపు రాష్ట్రంలో దేశంలో ఏదో చేసేటట్టున్నాడు అనే దాని మీద కొంత చేసిరు. వాళ్ళు వాళ్ళ వ్యూహంలో వీళ్ళు చిక్కుకున్నారు. లిక్కర్ కేసు కావచ్చు, రకరకాల కేసులలో ఇరుక్కొని కాళేశ్వరం ప్రాజెక్టు ఆ టైంలో కుంగిపోవడం కావచ్చు, ఇవన్నీ కొంత మైనస్ కు బీజేపీకి కొంత కలిసి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో రావడానికి కూడా ఒక అవకాశము ఇటువంటి మేలు చేసినటువంటి సందర్భాన్ని మనం మర్చిపోవచ్చు. అయితే ఇక్కడ మనము ఈ మూసీ నదికి సాగనిస్తలేరు, RRR కు క్యాబినెట్ లో రాణిస్తలేరు, లేదంటే మెట్రో సిటీ ఇప్పుడు నీకు దేశంలో మెట్రో మనకు 2వ నగరంగా ఉన్నటువంటి దాన్ని 9వ నగరానికి పడిపోయింది అని అంటే ఇప్పుడు రకరకాల లెక్కలు ఉన్నాయి. బీజేపీకి ఏంటంటే రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష్యాన్ని రీచ్ కావాలంటే కాంగ్రెస్ కు పనులు చేస్తే వాళ్ళ బీజేపీ లక్ష్యం నెరవేరుతుందని ఎందుకు అనుకుంటారు? ఇది రాజకీయ కోణంలో కూడా చూడాలి. ఆ పద్ధతిలో మనకు వీళ్ళు కొంత వెసులుబాటు ఇవ్వడం లేదనేది మనకు స్పష్టంగా అవపడతా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణకు కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ మనకు అన్ని వీళ్ళు కోరిన కోరికలు నెరవేరుస్తుందని అనుకోవడానికి కూడా వీలేదు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా డబుల్ ఇంజన్ సర్కారు లక్ష్యంగా పోతా ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు అంటే వాళ్ళ సర్కారు ఉంటే తప్ప
నిధులు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రాజెక్టులు వచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో కొంత చేస్తున్నట్టు మనం అవపడతా ఉన్నారు. ఇప్పుడు మరి రేపు భవిష్యత్తులో దక్షిణాదిలో బాగా వేయాలనే ఒక కళను సార్థకం చేసుకోవడానికి ఇటువంటి పెట్టుబడులను ఆపే ప్రయత్నం కూడా కేసీఆర్ హయాంలో చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా పెద్దన్న చిన్న ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. కాబట్టి సేమ్ టైం ఇప్పుడు ఆ పద్ధతిలో కొంత ఆపే ప్రయత్నము చేయడంలో వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగమే అనే దాని మీద మనం గమనించాలి. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డిని టార్గెట్ గా మాట్లాడిరని కిషన్ రెడ్డి చెప్తే మాత్రం మోడీ ఇస్తాడా? అయితే ఇవన్నీ మనం వాళ్ళకి మోడీ వ్యూహము, అమిత్ షా వాళ్ళ గొడవ జోడెట్లకు ఒక వ్యూహం ఉన్నది కదా. ఇక్కడ ఎట్లయితే మనం దెబ్బ కొట్టగలుగుతాం, ఎట్లయితే చొరగలుగుతాం అనే దాని మీద కొంత ఉన్నది. మనం ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళు తల్లిని చంపి నీకు తల్లిని చంపి బిడ్డను బతికించారనే ఒక నినాదం ఎన్నడో మోడీ చెప్పిండు. ఆ పద్ధతిలోనే రేపు తెలంగాణకు మనం ఇంతకంటే ఎక్కువ ఊహించడానికి కూడా వీల్లేదనేది మనం భావించాల్సినట్టు. రైట్ రామ్మూర్తి గారు మీరు చెప్పండి.